ప్రపంచ దేశాలపై అమెరికా ప్రకటించిన వాణిజ్య యుద్ధం స్టాక్ మార్కెట్లలో లక్షల కోట్ల సంపదను ఆవిరి చేసింది. అదే సమయంలో మొన్నటి వరకు పరుగులు తీసిన బంగారం ధర వెనుదిరిగి వస్తోంది. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గుతున్నాయి. గతంలో స్టాక్స్ పడిపోతే బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారని పసిడి ధర పరుగు తీసేది. కానీ ఇప్పుడు అటు స్టాక్స్ ఇటు బంగారం తిరోగమన బాట పడుతున్నాయి. దీనికి నిపుణులు పలు రకాల వివరణలు ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ట్రేడ్ వార్తో పెట్టుబడులు పెట్టేవారు స్థిర ఆదాయం కోసం వెతుకుతున్నారని, అందుకే బంగారం నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐదు నెలల క్రితం 70,000కు దిగువన ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం క్రమంగా పెరుగుతూ కొద్ది రోజుల క్రితం తులం బంగారం 85,000కు చేరింది. ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తోంది. బంగారం పరుగు ఆపకుండా తులం ₹1,00,000 వరకు చేరుతుందని ఆశించి చాలా మంది గోల్డ్లో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు పరిస్థితి ఆశాజనకంగా లేదని వెనక్కి తీసుకుంటున్నారు. పెట్టుబడిదారులు, అనేక దేశాల రిజర్వ్ బ్యాంకులు, సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావించి భారీగా కొనుగోలు చేస్తుంటాయి. మార్కెట్లో బంగారం సరఫరా పెరిగినప్పుడు, డిమాండ్ తగ్గినప్పుడు సహజంగానే ధరలు తగ్గుతాయి. అయితే బంగారం ధరలు ప్రస్తుతం గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గత కొన్నాళ్లుగా బంగారం ధర విపరీతంగా పెరుగుతూ వచ్చింది. ఇంతకంటే పెరిగే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తులం 1,00,000కు చేరుతుందని గట్టిగా విశ్వసిస్తున్నారు.